Namaste. Welcome to Bharatiya Kala Samskriti's 4th annual cultural event. Bharatiya Kala Samskriti, a not-for-profit organization, was founded in 2016 with the vision of promoting Indian arts and culture. As part of this vision, we conduct music and dance recitals, Sanskritam study groups, and also sponsor scholarships to deserving students of arts. Bharatiya Kala Samskriti, in collaboration with Sumaniketan, a not-for-profit school for the underprivileged, conducts Sumanjali, an annual cultural event to bring more awareness among the underprivileged children about our Indian arts and culture. Swanubhava, an initiation of Sri T.M. Krishna Garu to promote our Indian arts and culture among children, was first conducted in Hyderabad by Bharatiya Kala Samskriti. Bharatiya Kala Samskriti has also conducted several workshops in the past 4 years in Carnatic music, music therapy and dance. Our sincere gratitude to all the volunteers, sponsors and donors without whose help and support this would not have been possible. We are very happy to have you all join us for our 4th annual cultural event. Thank you. Namaste. In our music series, as you all have been watching, we chose Ramayanam Different Perspectives as our concept for Bharatiya Kala Samskriti's 4th annual cultural event. Tune in every Thursday for more perspectives on Ramayanam as presented by our gurus associated with Bharatiya Kala Samskriti. This week we have Guru Srimati Sirisha Devurapalli presenting the theme Rama Tattvam through Tyagaraja Kritis. Please watch and enjoy. Thank you. నమస్కారం. నా పేరు దేవులపల్లి శిరీష. నేను ఎంఏ మ్యూజిక్ ఆంధ్ర యూనివర్సిటీలో, ఎంఫిల్ మ్యూజిక్ తెలుగు యూనివర్సిటీలో చేశాను. ప్రస్తుతం చాలామంది శిష్యులకు సంగీతం నేర్పిస్తున్నాను. నాకు నా శిష్యులకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ కళా సమితి సంస్థకు నా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ నేను తీసుకున్న అంశము త్యాగరాజ రామతత్వము. తత్వం అంటే లక్షణము, స్వరూపము అనే అర్థాలు వస్తాయి. తత్ ఆ బ్రహ్మము, త్వం అంటే నీవు, అసి అగుచున్నావు. తత్వం అనేది వినడానికి చిన్నగా అనిపించినా చాలా గూఢార్థం నిండి ఉంది. ఇది మన ఉపనిషత్తుల్లో ఆత్మస్వరూపాన్ని తెలిపే 4 మహావాక్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. అలాగే మన మంత్రపుష్పంలో కూడా నీవారసూకవర్తన్వి పీతాభాసచ్చనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అని చెప్పారు. అంతర్లీనంగా మనలో ఉన్న పరమాత్మ స్వరూపమే బ్రహ్మ అనుకున్నా, శివుడు అనుకున్నా, హరి అనుకున్నా అంతా ఒకటే అని చెప్పి ఉన్నారు. అలాగే త్యాగరాజస్వామి అంతర్లీనంగా దాగి ఉన్న ఆ పరబ్రహ్మమే సాక్షాత్ రాముడని, రామతత్వాన్ని చాలా కీర్తనలో చాలా విధాలుగా వివరించారు. అందులో ఒక మంచి కీర్తన, తత్వమసి అను వాక్యార్థము రామ నీవను పర తత్వమెరుగ తరమా, గరుడధ్వని రాగంలో చక్కగా చేసి ఉన్నారు. ఈ గరుడధ్వని రాగంలో చేసిన కీర్తనను నా శిష్యుడు యతీశ్వర్ సాయి పాడగా విందాము. మరి అందరికీ నమస్కారం. నా పేరు యతీశ్వర్ సాయి. ఇప్పుడు నేను పాడబోయే త్యాగరాజ కీర్తన తత్వమెరుగ తరమ. ఇది గరుడధ్వని రాగం, రూపక తాళం. తత్వమెరుగ తరమా, తత్వమెరుగ తరమా, పరతత్వమెరుగ తరమా.
వాక్యార్థము రామ నీవను పర తత్వమసి యను వాక్యార్థము రామ నీవను పర తత్వమెరుగ తరమా పర తత్వమెరుగ తరమా तामसराजस गुण गुण तन्नु कोळ बोधय्या तामसराजस गुण गुण तन्नु कोळ बोधय्या राम भक्तुडैन त्यागराज विनुता వేదశాస్త్ర ఉపనిషత్తులు ఉన్నతంగా చదివి దాని సారాన్ని కొంచెమైనా గ్రహించకుండా ఉన్నత పదవులు ఉన్నత స్థితులు పొందడం ఆత్మతృప్తి కలుగుతుందా అని అడుగుతున్నాను ఇక్కడ త్యాగరాజస్వామి. రాముడి నిజమైన తత్వాన్ని తెలుసుకోవడమే కదా ఉన్నత పదవి అని పదవిని సద్భక్తి అంటూ చేసిన కీర్తన సాత్విక పాడగా విందామా మరి? నా పేరు సాత్విక. నేను పాడబోయే కీర్తన పదవిని సద్భక్తియు సాళగ భైరవి రాగం ఆది తాళం త్యాగరాజ కీర్తన. సరి మ పద సా ని ద ప మ ప గ రి స పదవిని సద్భక్తియు కల్గుటే 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 పదవిని సద్భక్తియు గల్గుటే. చదివి వేద శాస్త్రోపనిషత్తుల చదివి వేద శాస్త్రోపనిషత్తుల చదివి వేద శాస్త్రోపనిషత్తుల చదివి వేద శాస్త్రోపనిషత్తుల సత్త తెలియలే నిధి పదవా సత్త తెలియలే నిధి పదవా సత్త తెలియలే నిధి పదవా సత్త తెలియలే నిధి పదవా పదవిని సద్భక్తియు గల్గుటే పదవిని సద్భక్తియు గల్గుటే.
రే. త్యాగరాజను తౌ శ్రీరాముని, త్యాగరాజను తౌ శ్రీరాముని, త్యాగరాజను తుడౌ శ్రీరాముని, త్యాగరాజను తుడౌ శ్రీరాముని. తత్వము తెలియనిదొగవద తత్వము తెలియనిదొగవద తత్వము తెలియనిదొగవద పదవిని సత్భక్తియుగల్గుటే, పదవిని సద్భక్తియు గల్గుటే. ఓ రామా, ఈ చరాచరములు నీ రూపము, సూర్యచంద్రులు నీ కనులు, నాకన్నీ నీవే అయి ఉన్నావు అంటూ అన్ని నీవనుచు తెలుసుకొంటినయ్యా అంతరంగమున అంటూ మరుగేలరా అని కీర్తనలో చక్కగా వివరించారు. అది కృత్తిక నోటంట, విందాం మరి. నమస్కారం, నా పేరు కృతిక. నేను పాడబోయే త్యాగరాజ కీర్తనం మరుగేలరా, జయంతి శ్రీరాగం, ఆదితాళం. మరుగేలరా మరుగేలరా ఓ రాఘవ, 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 మరుగేలరా ఓ రాఘవ. మరుగేల చర చర రూప, మరుగేల చర చర రూప, పరాత్పర సూర్య సుధా కరలోచన, మరుగేల చరా చర రూప, పరాత్పర సూర్య సుధా కరలోచన, మరుగేలరా ఓ రాఘవ, మరుగేలరా ఓ రాఘవ. అన్ని నీవనుచు అంతరంగమున, అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా, అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా. నిన్నే గాని మది నిన్న జాల నొరులా, నిన్నే గాని మది నిన్న జాల నొరులా, నన్ను బ్రోవ వయ్య త్యాగరా
దుఃఖప్రదమైన పదమునే కోరిన ఉత్తమ భక్త శ్రేణికి చెందినవాడు ప్రహ్లాదుడు. అల్పమైన తండ్రి తొడ దొరకలేదనే కాంక్షతో తపస్సు చేసినవాడు ధ్రువుడు. వీరిరువురకు వరాలిచ్చి ఆ భగవంతుడు తనకి ప్రసాదించలేదని వంచన చేయుట న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు శ్రీరామచంద్రుల వారిని త్యాగరాజస్వామి వారు వరాలందుకోమని అనే కీర్తనలో. దీప్తి పాడగా విందాం ఈ కీర్తన. Namaste to one and all. My name is Deepthi. Today I am going to sing Varalandu Kommani, Aditalam, Gurjari Ragam and Tyagaraja Kirtana. Varalandu Kommani Nayandu 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 Vanchana se Vanchana se Vanchana se Sura Sura Vinuta Sura Sura Vinuta Ramana Manasu Sura Sura Vinuta Ramana Manasu Bhakti Chekodi Undaganandvara Landu Kommani Nayandu Vanchana Seyaya Vanchana Seyaya Vanchana Seyaya Manasuna nijanganam minabhar Manasuna nijanganam minabhar Manasukum chabalama sinchagara Manasuna nijanganam minabhar Manasukum chabalamasi chaga Danu chuganu nijesinani biruduku Kanaka kazipu sutulu sakhiga davara Landu Kommani Nayandu Vanchana Seyaya Vanchana Seyaya Vanchana Seyaya శరాశరమంటూ ఒక్కొక్క బాణముతో యుద్ధము చేయటి యందు సూర్యుడా, సముద్రుని మదమును అణచినవాడా, రావణుని మూల బలమనడి దూదికొండలకు నిప్పైనవాడా, నా పాపముల అడవికి గొడ్డలి అయినవాడా, కలలోనైనా ఊహించని శివధనుస్సును విరచిన రఘుకుల శ్రేష్ఠుడా అంటూ రామతత్వాన్ని కొనియాడుతూ పలువిధాల సరసర సమరైక సూర అని చేసిన కీర్తన మిష్కా పాడగా విందాం మరి. My name is Mishka. I am 9 years old. I am learning Carnatic music from Srimati Sirisha Devdapalli. I am going to sing Sarasara Samari, Kuntala Varali Ragam, Tyagaraja Kirtanam and Adi Talam. Samapani Dasa
सा नी दा पा मा सा सर सर से मरै इक सूरा सरदी माधविदारा आ आ सर सर से मरै इक सूरा सरदी माधविदारा आ आ सर सर से मरै सुररी पुमूला आ सुररी पुमूला आ सुररी पुमूला आ आ सुररी पुमूला आ आ सुररी पुमूला आ सुररी पुमूला आ सुररी पुमूला बालमानुकूल सुररी पुमूला बालमानुकूल गिरुल कनल सम महु श्रीरामा सर सर से मरै इक सूरा सरदी माधविदारा आ आ सर सर से मरै तोली जेसिन पापवन कोठारमा कल नैननु से यगलेनी तोली जेसिन पापवन कोठारमा कल नैननु से यगलेनी बलु वेलुनु विरिची ఈ బలు వెలును విరిచి ఈ బలు వెలును విరిచి ఈ ఈ బలు వెలును విరిచి ఈ ఈ బలు వెలును విరిచి ఈ బలు వెలును విరిచి ఈ బలు వెలును విరిచి వెలసిన శ్రీ రఘు కులవర బ్రోము త్యాగరాజనుతా సర సర से मरै इक सूरा सरदी माधविदारा आ आ सर सर से मरै ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నిత్యం యోగులు ధ్యానించే ఓంకారం ప్రణవనాదం ఇహములో సుఖములను పరములో మోక్షాన్ని ప్రసాదించే ఆ ఓంకార స్వరూపము సాక్షాత్తు రామచంద్రుడే అంటున్నారు త్యాగరాజస్వామి ఓ రామ ఓంకార ధామ అనే కీర్తనలో. ఇది అంశిక పాడగా విందాం మరి. నమస్కారం, నా పేరు అంశిక. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన ఓ రామ ఆరబి రాగం ఆది తాళం త్యాగరాజ కీర్తన. ఓ రామ ఓంకార ధామ రామ ఓ రామ ఉనరించు ప్రేమ ఓ రామ ఓంకార
నా మేలునందరు నవ్వుట కాయ ఏమని తాలుదు ఇక దేవరాయ నా మేలునందరు నవ్వుట కాయ ఏమని తాలుదు ఇక దేవరాయ ఓ రామ మోకార రామ నీరైన పాలైన నీకే అనుకొంటి తీరైన చాకని దేవతను గంటి నీరైన పాలైన నీకే అనుకొంటి తీరైన చాకని దేవతను గంటి ఓ రామ ఓంకార రామ ఈ జన్మమెందుకు ఎవరు తనకేలా రాజీవనేత్ర దయరానిదేలా ఈ జన్మమెందుకు ఎవరు తనకేలా రాజీవనేత్ర దయరానిదేలా రామ ఓంకార రామ నాకంటే దొరకున నిరుపమ గాత్ర పరాకేల త్యాగ రాజుని మిత్ర నీకంటే దొరకున నిరుపమ గాత్ర పరాకేల త్యాగ రాజుని మిత్ర ఓ రామ ఓంకార రామ ఓ రామ వనరించు ప్రేమ ఓ రామ ఓంకార రామ ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న నా శిష్యులు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించి ఆశీర్వదించి వారు ఇంకా ఈ సంగీత ప్రయాణంలో ముందుకు సాగాలని దీవించాలని కోరుతూ చివరిగా త్యాగరాజస్వామి వారు కీర్తనలతో పాటు రాసిన ఒక చూర్ణిక వినిపిస్తాను. మా ప్రథమ గురువు గారైన ఐవిఎల్ఎన్ శాస్త్రి గారు ప్రతి ఏకాదశికి కూడా ఈ చూర్ణికని అతను పాడి మా చేత పాడించి ముగించేవారు. త్యాగరాజస్వామి వారు చేసిన ఈ చూర్ణిక కానడ రాగంలో ఉంది. చివరిగా నేను పాడి వినిపిస్తాను. శ్రీ భక్త హృత్తాపగాఢాంధకారాయుతార్క ప్రభాకార దివ్యంబు నేత్రోత్సవం బౌను నీ రూపు చూపింప రామ ప్రభో నీవని కాండ కోట్లన్ విధీంద్రాది దేవాసుర స్థూల సూక్ష్మంబులన్ నీవు పుట్టించి కాపాడి నష్టంబు సేయన్ సదా మూడు రూపంబులన్ దాల్చి లోకేశుడై విష్ణువై రుద్రుడై చాల లీలా వినోదంబులన్ సేయ మచ్చున్ సదా షణ్మతంబైన రూపంబులో పుట్టు కామాది షడ్వర్గ కృత్యంబులన్ సల్పి గర్భాచలారూఢులై మూఢులై చాల ధారార్కఘాకార గోబంధులోకంబులం జూచు చుప్పొంగుచున్ కుక్షి పూర్ణంబు సేయంగలేకెప్పుడున్ దుఃఖవారాశిలో మగ్నులవ్వారు శ్రీరామునించేరు నారాజ మార్గంబులన్ స్వప్నమందైన సాధింపలేరయ్యా నే నమ్మినానయ్య రామయ్య నా యొక్క భాగ్యంబు నీ వంచునున్నాను శ్రీ త్యాగరాజార్చిత అఖండలా జ్యేష్ఠ దిక్పాల సంసేవ్య మాం పాహి